మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం మీ యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మిథున రాశి వాళ్ళు చాలా కాలంగా కంటక శని ప్రభావంతో బాధపడుతున్నారు. కంటక శని అంటే రాశి నుంచి కేంద్ర స్థానంలో, ముఖ్యంగా దశమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంటాయి. దానికి కంటక శని అంటారు. అయితే ఈ రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో కొంచెం మూలుగుచ్చినట్టుగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఉంది వీళ్ళకి, గత సంవత్సర కాలం నుంచి. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రాశి నుంచి 2వ స్థానంలో బృహస్పతి సంచారం, పైగా రాష్ట్రాధిపతి అయిన బుధుడు కూడా ఆయనతో కలిసి 2వ స్థానం సంచారం. ధనం విషయంలో కొంచెం పురోగతి వాళ్ళకి బాగా ఉంది. అయితే కొత్త ఉద్యోగం ద్వారా కావచ్చు, లేకపోతే వేరే వేరే సోర్సెస్ వల్ల కావచ్చు, అయితే ఉంది. వీళ్ళకి చంద్రాష్టమం అనేది 25-27 మధ్యలో. చంద్రాష్టమం ఎందుకు చూసుకో 25-27 మధ్యలో చంద్రాష్టమం అవుతుంది వాళ్ళకి. ఆగస్టు 25-27 చంద్రాష్టమం ఎందుకు చూసుకోవాలంటే మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానాధిపతి చంద్రుడు. ద్వితీయ స్థానాధిపతి చంద్రుడు ఎప్పుడైతే అష్టమంలో వెళ్తాడు, ఆ సమయంలో ఈ రాశి వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఏ విషయంలో ఉంటుందంటే కుటుంబ సభ్యులు వల్ల. వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఏదో మాట్లాడడం, మాట పట్టింపు రావడం, వాళ్ళతో వచ్చిన కలతల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అనవసరమైన ధనం ఖర్చు ఉంటుంది. రావాల్సిన ధనం కొంచెం డిలే అవ్వడం, ఆగిపోవడం అలాంటిది ఉంటుంది. ఈ విషయాలు, ఈ చంద్రాష్టమం అనేది రకరకాల రాశులకి రకరకాలుగా ఉంటుంది. వీళ్ళకి నేను చెప్పిన సమయంలో చంద్రాష్టమం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్త తీసుకుంటే మిగతా సమయం వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి కంటక శని ప్రభావం ఉన్నప్పుడు కూడా బృహస్పతి దృష్టి వల్ల వీళ్ళకి చాలా వరకు ఆ ప్రభావం తగ్గుతుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మిథున రాశి వారికి జూన్ 2 ముందు దాకా కూడా వీళ్ళు శని భగవాన్ని సంచారం వల్ల చాలా కష్టాలు పడ్డారు. అయితే బృహస్పతి సంచారంతో కొంతవరకు మెరుగుపడుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మొదటి వారం తర్వాత కుజుడు రాశి మీదకి వస్తాడు, మిథున రాశి మీదకి వస్తాడు. మొన్నటి దాకా అంటే మొదటి వారం దాకా ఏమవుతుందంటే 12 ద్వాదశ రాశుల్లో ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంత సమస్యను తీసుకొచ్చాడు. ఏ విషయంలో అంటే ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు తగ్గుతాయి. అయితే దాని బదులు ఏమవుతుంది, రాశి మీదకి ఎప్పుడైతే కుజ సంచారం ఉంటుందో వీళ్ళకి కొంచెం ఒక రకమైన ఆందోళన కొంచెం ఎక్కువ అవుతుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది మరి మనం చెప్పుకుందాం, ఏ దేవత ఆరాధన చేయాలి చెప్పుకుందాం. మరి ఎవరైతే మిథున రాశి వారు పెట్టుబడి పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారు? ఈ నెల ఆగితే మంచిది. ఎందుకంటే శుక్రుడి గోచారం కొంచెం మారిందాక మిథున రాశి వారు కొంచెం పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా చాలా బాగుంది. బృహస్పతి సపోర్ట్ ఉంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ బ్లడ్ ప్రెషర్ పెరగడం, వీళ్ళకి రక్తానికి సంబంధించిన సమస్యలు ఏమైనా రావడం, బ్లీడింగ్ కానీ అట్లాంటివి, సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి గాయాలు త్వరగా మానకపోవడం అట్లాంటివి ఉండొచ్చు. కానీ బట్ మామూలుగా మిగతా గ్రహాల సంచారం కూడా చూస్తే అది పెద్ద చెప్పుకోదగ్గ స్థాయి అయితే ఏం లేదు. బాగా ఉండలేదు. ఆరోగ్యం అయితే బాగా మంచిగానే ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రథమార్థంలో బాగానే ఉంటుంది. అయితే 2వ వారం తర్వాత చతుర్థ స్థానంలోకి శుక్రుడు మార్గంలో ఏమవుతుందంటే శుక్రుడు నీచ స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళకి ముఖ్యంగా చదువుకుంటున్న అమ్మాయిలకి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే కాలేజీలో సమస్య వల్ల కావచ్చు, కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యస్థంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి గొప్ప అనుకూలంగా లేకపోయినా మధ్యస్థంగా ఉంటుంది. మరి గురుగారు, ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో, కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎలా ఉందంటారు? ఉద్యోగులకి చాలా మెరుగుదల వచ్చింది వాళ్ళకి. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కంటక శని ప్రభావం చాలా తగ్గింది వీళ్ళకి. లేకపోతే వీళ్ళు చాలా నిజంగా చాలా కష్టాలు పడ్డారు. కంటక శని కనీసం 1 సంవత్సరం దాకా ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు?
అంటే కంటక శని అంటే దశమ స్థానంలో శని దశమ స్థానం నుంచి ఏకాదశి స్థానానికి మారాలి, అప్పుడు కంటక శని అయిపోతుంది. ముఖ్యంగా కంటక శని కేంద్ర స్థానాల్లో చూస్తారు. కేంద్రం అంటే 1, 4, 7, 10. ముఖ్యంగా వృత్తికి సంబంధించి కంటక స్థానం అనేది దశమ స్థానం. దశమ స్థానంలో శని సంచారం ఉంది. చాలా మంది మిథున రాశి వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళ పై అధికారులతో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్లు అయిపోయిన ఉన్నారు, చాలా దెబ్బతిన్నారు. అయితే జూన్ తర్వాత కొంతమంది మెరుగుపడింది. అయితే ఈ శని ప్రభావం ఇంకొక సంవత్సరం ఉంటుంది, కంటక శని ప్రభావం. దాని తర్వాత బృహస్పతి గోచారం వల్ల వాటి వల్ల వీళ్ళకి బాగా మెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అలా చెప్పుకోవాలంటే ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది, వీళ్ళకి కూడా మధ్యస్థంగా ఉంటుందని చెప్పాలి. అయితే అంతకుముందుకైతే పెరుగుదల ఆగస్టులో ఉంటుంది. మరి గురువు గారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నం చేస్తున్నారు, శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం ఏమైనా ఉందంటారా? వివాహం చేసుకోవడం ఉందమ్మా. అయితే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళకి బాగుంటుంది, ప్రేమ వివాహాలు అయితే కష్టం, జరగవా లేకపోతే కష్టం, అడ్డంకి వస్తాయి. దానికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే పంచమ స్థానాధిపతి రాశి నుంచి శుక్రుడు నీచంలో పెడుతున్నాడు మొదటి వారం తర్వాత. అయితే ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు చేసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు ముందుకి వెనక్కి వెళ్తుంటాయి. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక సమస్య తీసుకురావడం, దానికి మళ్ళీ పరిష్కారం కోసం వీళ్ళు ఆలోచించడం అట్లా. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి బ్రహ్మాండమైన కాలం అని చెప్పాలి. మరి గురువు గారు ఎవరైతే సంతానం మీద ఎవరైతే బాధపడుతున్నారో సంతానం యోగం ఉందంటారు? కొంచెం డిలే అవకాశం ఉంది మా సంతానం విషయంలో. అది టైం పడవచ్చు, కొంచెం కొత్తగా సంతానం వచ్చిన టైం పడవచ్చు. సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కూతురు ఉంటారు, బిడ్డలు ఉంటారు కదా, బిడ్డలతో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి గురుగారు ఇదివరకే చెప్పారు కుటుంబం పట్ల కొన్ని గొడవలు అవుతూ ఉంటాయని. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది మాసంలో, ఏం గొడవలు జరగబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? కుటుంబ విషయంలో మిథున రాశి వారికి అంత ప్రమాదం లేదు, వృషభ రాశి వారికి ఉంది. కొంచెం విషయం మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో బృహస్పతి సంచారం ఉంది. బృహస్పతి ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉంటాడో అంత మంచి పండుగ వాతావరణం ఉంటుంది. పైగా రాష్ట్రాధిపతి కూడా బృహస్పతి కలిసి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు మేలు కలయిక వల్ల, వాళ్ళిద్దరు మిత్రులు కానప్పటికీ కూడా వాళ్ళిద్దరి కలయిక అనేది చాలా విషయాల్లో యోగిస్తుంది వాళ్ళకి. అయితే కుటుంబ వాతావరణంలో వచ్చే ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకి కొంచెం ఖర్చు పెరగచ్చు. వీళ్ళు చేసే కార్యాల వల్ల, శుభకార్యాల వల్ల, అట్లాంటి వాటి వల్ల కొంచెం ఖర్చు పెరగచ్చు. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరే. మరి గురుగారు మొత్తం మీరు చూసుకుంటే ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థమే బాగుంటుంది. రవి సంక్రమణం, బుధ సంక్రమణం, ఆత్మ విశేషం బాగా ద్వితీయార్థంలో అమావాస్య తర్వాత. కాబట్టి వీళ్ళకి ద్వితీయార్థమే బాగుంటుందని చెప్పాలి. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుంది? వీళ్ళకి ముఖ్యమైన సమస్య కంటక శని దోషం. నా దోషాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమంతుకి సంబంధించిన ఏ స్తోత్ర పారాయణ సరిపోతుంది మనకి. దాని తర్వాత దశరథకృత శని స్తోత్రం అది వాడు పారాయణ చేస్తే ఈ కంటక శని దోషం తగ్గిపోతుంది. తర్వాత లలిత అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది, ఎందుకంటే శుక్రుడికి సంబంధించిన దోషాలు అన్నమాట తొలగిపోతాయి. అలా దోషాలు ఏ రకంగా రావచ్చు అంటే వీళ్ళకి మనశ్శాంతి తక్కువగా ఉంటారు, అది కంట్రోల్ అవుతుంది. వీళ్ళకి స్థిరాస్తుల విషయంలో ఉన్న గొడవలు ఉన్న వివాదాలు అవి చాలా వరకు తగ్గుతాయి. అలాగనే దూర ప్రయాణాలు వాటిలో వచ్చే లాసెస్ అవి కూడా బాగా తగ్గిపోతాయి. అందుకని లలిత అమ్మవారు ఏ అమ్మవారి స్వరూపం మంచిది. ముఖ్యంగా లలిత అమ్మవారిని ఎందుకు చెప్పారంటే ఈ అమ్మవారి ఆరాధన వల్ల చాలా విషయాలు వీళ్ళకి మెరుగుపడతాయి. గురుగారు మొత్తం మీద మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదమ్మా.